హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం కుప్పంలో ఉన్న బిఎన్కే ఆటోమోటివ్స్ మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. ఈ ట్రాక్టర్ని అయితే కొత్తగా అయితే లాంచ్ చేశారండి. 2 టైప్ ఆఫ్ P2 అయితే ఉంటుంది. MS P2 ఉంటుంది, అలానే SLI P2 కూడా ఉంటుంది. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మహీంద్రా ఒక లోగో అయితే చూస్తున్నాం. 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. బండి యొక్క ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. చాలా హెవీగా అయితే ఇచ్చి ఉన్నారు ఈ ఫ్రంట్ యాక్సిల్ అనేది. ఇప్పుడు బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ బానెట్ పైన మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585 DN స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే బ్యాటరీ బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. 12 వోల్ట్ గల పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. దీనికైతే మెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బండి వచ్చేసి సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుంది. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయినా కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అలానే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడు బండి యొక్క రైట్ సైడ్ లో ఏమేమి ఉన్నాయని చూద్దాం పదండి. ఇక్కడ బానెట్ పైన మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585 DN చూస్తున్నాం. ఈ బండి యొక్క బానెట్ లాగా అయితే ఇక్కడైతే చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ మోటార్ అలానే డైనమో అయితే ఉంది. పక్కనే టూల్ బాక్స్ అయితే చూస్తున్నాం. ఇదైతే డీజిల్ ఫిల్టర్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ కాబట్టి ఒక సైడ్ మాత్రం యాక్టివ్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క బానెట్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయని చూద్దాం పదండి. ఈ బండిలో అయితే 4 పిస్టన్లతోనే వస్తుంది. బాష్ పంప్ అయితే వాడారు. చాలా మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది. ఇక్కడైతే ఫ్యూజ్ బాక్స్ అయితే చూస్తున్నాం. ఈ బండిలో ఉన్న ఎయిర్ ఫిల్టర్ అయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ అయితే వాటర్ కూల్డ్ అయితే ఉంటుంది. HP అయితే 49 HPగా ఉంది. CC 2979 CCగా ఉంది. RPM అయితే 2000 RPMగా ఉంది. ఈ బండిలో ఉన్న P2 HP అయితే 45.4 HPగా ఉందండి. ఫ్యూల్ పంప్ విషయానికి వస్తే ఇన్లైన్ పంప్ అయితే వాడారు. టార్క్ విషయానికి వస్తే 197 న్యూటన్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ టైపు ఫుల్లీ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటుంది. గేర్ బాక్స్ 12 ముందుకు 3 అయితే వెనుకకు ఉంటుంది. ఇదండి బండి యొక్క బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 9.5-20 అయితే ఉంటుంది. ఇదైతే సేట్ టైర్తోనే వచ్చిందండి. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 14.9-28 అయితే ఉంటుంది. ఇది కూడా సేట్ టైర్తోనే అయితే వచ్చింది. ఇదండి ఈ బండిలో ఉన్న టైర్ సైజ్ అయితే. ఇక్కడైతే ఒక ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఒక పుష్ స్టెప్ అయితే ఉందండి పైకి ఎక్కడానికి. కింద నుంచి చూస్తే ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ బండిలో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ అయితే 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ స్టీరింగ్ మధ్యలో మహీంద్రా ఒక లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. కీస్ అయితే ఆన్ చేస్తా. అవర్స్ మొత్తం డిజిటల్లో ఉంటుంది, మిగతా మొత్తం మనలాగే. ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో హెడ్ లైట్ కంట్రోల్స్ తో పాటు ఆర్ఎన్ స్విచ్, ఇండికేటర్ లైట్ స్విచ్ అయితే ఉంది. స్టీరింగ్ రైట్ సైడ్ లో హ్యాండ్ యాక్సిలరేటర్ తో పాటు బ్యాక్ సైడ్ లైట్ కి స్విచ్ అయితే ఇచ్చారండి. స్టీరింగ్ కింద చూసుకున్నట్లయితే 12 వోల్ట్స్ పవర్ సర్క్యూట్ తో పాటు అజార్ లైట్ స్విచ్, పీల్ కటప్ లివర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ సైడ్ లో కీ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిర్రర్ అయితే ప్లేస్ చేసి ఉన్నారు. ఈ బండి యొక్క బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఇదైతే మెయిన్ గేర్స్ 1, 2, 3, 4 రివర్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. పక్కనే PCDC లివర్స్ అయితే చూస్తున్నాం. కింద అయితే హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చి ఉన్నారండి. ఇక రైట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ మెడ్ గార్డ్ రేక్స్ కు సైడ్స్ లో సపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈ బండిలో ఉన్న క్లచ్ విషయానికి వస్తే డ్యూయల్ క్లచ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే రేంజ్ సెలెక్షన్ లివరు, లోడ్, మీడియం, హై ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఇండిపెండెంట్ P2 క్లచ్. ఇక్కడ కింద అయితే 4 వీల్ గేర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక లివర్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడైతే చార్ట్ అయితే ఇచ్చారు. ఇదంటే బండి ఏ గేర్లో రన్ చేయాలనేసి అక్కడైతే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. ఇక డ్రైవింగ్ సీట్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెన్షియల్ లాక్ అయితే చూస్తున్నాం. ఈ రాడ్ అయితే సీట్ను ముందుకు వెనక్కు జరుపుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. ఈ బండిలో అయితే GPS అయితే ఉంటుందండి. ఆ GPS గురించి లాస్ట్లో అయితే తెలుసుకుందాం. బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. బండి అయితే స్టార్ట్ చేస్తా, బీటింగ్ ఎలా ఉందో వినండి.
బండి యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మిడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్తో పాటు ఒక హెలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. సీట్కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒక లివర్ అయితే చూస్తున్నాం. ఇదైతే రివర్స్ P2 ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఈ బండ్లో అయితే 2 పాయింట్ లింకేజ్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాలీ కప్లర్ అయితే ఇచ్చారు. ఈ బండ్లో ఉన్న P2 HP చూసుకున్నట్లయితే 45.4 HPగా ఉంది. PTO టైపు MS PTO ఉంటుంది, SLI PTO కూడా ఉంటుంది. లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1700 kgలుగా అయితే ఉంది. ఇచ్చే అయితే ఫ్యాక్టరీ రిపీటెడ్ అయితే వచ్చింది. 42 బ్లేడ్లు అలానే 48 బ్లేడ్ల రోటివేటర్ అయితే ఈజీగా అయితే సెట్ అవుతుంది ఈ బండికి. బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న డిజిసెన్స్ 4G గురించి అయితే తెలుసుకుందాం. ఇదైతే GPS అండి. ఈ GPS అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ అయితే మీ మొబైల్లో ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ నేమ్ వచ్చేసి ఎంప్రగతి అని ఉంటుంది. ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ GPS పైన ఒక QR కోడ్ అయితే ఇచ్చారు. దాన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయితే అవుతుంది. ఆ లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ యాప్లో ఏమేమి కనిపిస్తుంది అంటే ట్రాక్టర్ యొక్క లైవ్ లొకేషన్తో పాటు బండిలో డీజిల్ ఎంత ఉంది, బండి ఎన్ని అవర్స్ అయితే నడిచింది, యావరేజ్గా బండి యొక్క మైలేజ్ ఎంత వస్తూ ఉంది, బండికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా బండిలో డీజిల్ అయిపోయినా కూడా మన మొబైల్కి అలర్ట్ అయితే వస్తుంది. ఈ GPSను బయటగానే మనం ఇన్స్టాల్ చేయించుకోవాలంటే ఇంచుమించుగా ఒక 10,000 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ 4 అయితే ఉంటుంది. HP 49 HPగా ఉంది. CC 2979 CC, RPM 2000 RPM. కూలింగ్ సిస్టమ్ అయితే వాటర్ కూల్డ్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే వస్తుంది. ఈ బండిలో ఉన్న P2 HP 45.4 HPగా ఉంది. ఫ్యూల్ పంప్ అయితే ఇన్లైన్ పంప్ అయితే వాడారండి. టార్క్ అయితే 197 న్యూటన్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్లీ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటుంది. క్లచ్ డ్యువల్ క్లచ్ అయితే ఉంటుంది. గేర్ బాక్స్ విషయానికి వచ్చి 12 ముందుకు 3 అయితే వెనుకకు ఉంటుంది. ఈ బండి యొక్క ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.9 km/h నుంచి 29.8 km/h అయితే వెళ్తుంది. రివర్స్ స్పీడ్ చూసుకున్నట్లయితే 4.1 నుంచి 12.4 km/h అయితే వెళ్తుంది. P2 అయితే MS PTO ఉంటుంది, అలానే SLI PTO కూడా ఉంటుంది. RPM 540 RPM. ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చి ఉన్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ 375 mm ఉంది. లిఫ్టింగ్ కెపాసిటీ 1700 kgలు. 2 పాయింట్ లింకేజ్తో వస్తుంది. ADDC లిఫ్ట్ అయితే ఉంటుంది. ఇవేనండి ఈ బండిలో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడైతే మార్కెట్లో ఈ బండి కాంపిటీషన్గా ఏ మోడల్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ మోడల్ జాన్ డీర్ 5050D, సెకండ్ మోడల్ ఐచర్ 115, థర్డ్ మోడల్ మెస్సీ ఫెర్గుసన్ 5245DI, ఫోర్త్ మోడల్ పవర్ ట్రాక్ యూరో 50, సిక్స్త్ మోడల్ సోలిస్ 5024S, సిక్స్త్ మోడల్ ఇండోఫార్మ్ 3048DI, సెవెంత్ మోడల్ సోనాలికా టైగర్ 50DI, ఎయిత్ మోడల్ కుబోటా MU 5502 4 వీల్ డ్రైవ్, నైన్త్ మోడల్ స్వరాజ్ 744FE. ఈ మోడల్స్ అనేవి ఈ మహీంద్రా యువో టెక్ ప్లస్ 585DI ట్రాక్టర్స్ కి కాంపిటీషన్ గా అయితే ఉన్నాయి. ఇక ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లైమ్ అయితే ఫైనల్ ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 11 లక్షలు అయితే ఉంటుంది. ఈ ప్రైస్ అనేది మీ డిస్టిక్ బట్టి మీ షోరూమ్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ట్రై అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.